హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఇండిపెండెన్స్ డే రిలీజ్ అయిన మన టాలీవుడ్లో మూవీస్ విన్నర్ ఆల్రెడీ మీకు తెలిసింది. ఐ మూవీ విన్నర్ నేను. సో ఫస్ట్ ప్రిఫర్ అది. సెకండ్ మూవీ తంగులా. థర్డ్ మిస్టర్ బచ్చన్ చూడొచ్చు. నేను చెప్తున్నా చాలామంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. డబల్ ఇస్మార్ట్ ఒప్పుకుంటా, అట్ ఆఫ్ ఫ్లాప్ కమర్షియల్గా పట్టుకుంటారు. సేమ్ ఇస్మార్ట్ శంకర్ దాన్ని రీమేక్ చేసినట్టు ఉంది. ఓకే, అనర్థ మూవీ ఏంటంటే స్త్రీ 2 భయ్య. బాలీవుడ్లో చిన్న సినిమా పెద్ద సినిమానే. సో పెద్ద సినిమాగా రిలీజ్ అయ్యి ఇప్పటికీ 300 అంటే 350 crores కొట్టింది మూవీ. స్త్రీ పార్ట్ 2 ఆల్రెడీ పార్ట్ 1 రిలీజ్ అయ్యి మన నెట్ఫ్లిక్స్లో, అమెజాన్ ప్రైమ్లో నడుస్తుంది. వాడైనా చూడాలనుకుంటే చూడండి భయ్య. తెలుగు వర్షన్ లేదా ఓన్లీ ఇండియా వర్షన్. మీరు అర్థం చేసుకుంటారు, వాళ్ళ లాంగ్వేజ్ ఈజీ అర్థమైపోతుంది. సో స్త్రీ 2 అయితే నేను చూడడం జరిగింది. సో అది బాలీవుడ్ మూవీ. సో అది బి రివ్యూ ఇస్తా. కానీ అంతకుముందు ఫస్ట్ మన టాలీవుడ్ కాబట్టి. సో నిన్న అంటే ఈరోజు అంటే 23rd రోజు మూవీస్ రెండే రిలీజ్ అయినాయి భయ. ఒకటి పరాక్రమం అనే ఒక మూవీ, ప్లస్ ఇంకొకటి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మన రావు రమేష్ హీరో చేసిన మూవీ. సో స్త్రీ 2 అనేది రేపు ఇస్తాం భయ్య. ఎందుకంటే ఆల్రెడీ నేను 3 days బ్యాకే చూసాను. ఇప్పుడు ఇద్దామన్నా కొద్దిగా టైం అంటే ఫస్ట్ మన టాలీవుడ్ కంప్లీట్ చేసినాక జస్ట్ బాలీవుడ్కి వెళ్దామని. పరాక్రమం, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, థర్డ్ మూవీ డిమేటెడ్ కాలనీ 2. ఈ 3 movies రిలీజ్ అయినాయి పోయ. ఇందాక వాంగింది 2 movies అనగా 2 3 movies రిలీజ్ అయ్యాయి. సో ఆ 3 movies రివ్యూ ఇస్తా. లేట్ అయినా జిల్లా ఇస్తా భయ్య. సో ఇప్పుడు మనం పరాక్రమం అనే మూవీ చూసా భయ్య. ప్రీమియర్సే. సో ప్రీమియర్స్ 22 మన చిరంజీవి బర్త్డే సందర్భంగా హీరో బండా సరోజ్ కుమార్ అంట భయ్య. నాకు ఆయన పేరు తెలియదు కానీ, నాకు ఆయన పరిచయం లేదు కానీ ఈ మూవీకి నేను అంత ప్రమోట్ చేసలే. సో ఆయన నేను నిర్బంధం అనే మూవీ ఒకటి యూట్యూబ్లో రిలీజ్ అయింది భయ్య మన లాక్డౌన్ టైంలో. సో ఆ మూవీ నాకు చాలా ఫేవరెట్. సో ఆ మూవీ చూసి దానికి నిర్బంధం 1 part 2 చూసా భయ్య. సో ఇప్పుడు ఆయన హీరోగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఆల్ ఎవ్రీథింగ్ అని ఆయన ఒక మూవీ తీయడం జరిగింది. అదే మూవీ పరాక్రమం అనే మూవీ. సో పరాక్రమం అనే మూవీ మనం స్టార్ట్ చేసేద్దాం భయ్య. ఇంతకీ పరాక్రమం అనే మూవీ టైటిల్ ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు అంటే ఇది ఒక టైటిల్ చూస్తుంటే హీరో తప్పు చేసినాడనే ఫీలింగ్ వచ్చినట్టు టైటిల్ పెట్టారు. ఇంతకీ ఆ టైటిల్ వెనకాల ఉన్న కారణమేది. సో మనం కథకి వెళ్ళిపోవాలి భయ్య. బండి సురాజ్ కుమార్ ఇది ఫస్ట్ మూవీ కాదు భయ్య. ఆల్రెడీ మన 2000 అంటే 20 ఇండస్ట్రీకి వచ్చి 15 years నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్గా, జూనియర్ ఆర్టిస్ట్గా అంటూ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా వచ్చి యాజ్ అ హీరోగా చేసిన భయ్య. హీరో ఇంకా డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఇప్పుడు నేను చెప్పగా అన్నీ. సో పరాక్రమం అనే మూవీ కథకి వెళ్ళిపోయాం భయ్య. బండి సరోజ్ కుమార్ అయితే చాలా బాగా తక్కువ బడ్జెట్లో చాలా రిచ్గా చూపించింది భయ్య. ఎక్కడ ఇంత ల్యాగ్ లేదు, ఎక్కడ ఇంత ఏమంటారు నార్మల్గా ఎక్కడ బోర్ కొట్టే సీన్స్ అయితే అస్సలకి లేదు భయ్య. తప్పకుండా మీరు ఫ్యామిలీతో కలిసి, ఫ్యామిలీతో పాటు, ఫ్రెండ్స్తో పాటు, అందరితో పాటు కలిసి చూడాల్సిన మూవీ. సో లేట్ చేయను, ఫస్ట్ కథకి వెళ్ళిపోవాలి భయ్య. పరాక్రమం అనే మూవీ టైటిల్ ఎందుకు వచ్చాయంటే ఈ లాస్ట్కి చెప్తా. ఫస్ట్ అసలు ఈ పరాక్రమం అనే టైటిల్ ఎందుకు పెట్టాడో, అసలు దీనికి కథకి సంబంధం ఏంటంటే, సో దట్టమైన అంటే ఒక విలేజ్ పేరు మన వరంగల్ దాటి వెళ్ళే ఒక చిన్న గ్రామంలో వాళ్ళ డాడీ నాటకాలు ఫోటో వేసారు భయ్య. సో అట్లా నాటకాలు వేసి, జోకర్ వేషం వేసి, మ్యూజిషియన్ గీటప్ వేసి, సో అట్లా నాటకం చేసి వాళ్ళ ఊళ్ళో సర్పంచ్ ఉంటారు. నువ్వు ఏమంటారు యముడు గీటప్ వేస్తే నాకు భయం అవుతుంది, సో యముడు గీటప్ వేయక అని చెప్పి సో సర్పంచ్ అంటారు. సో వాళ్ళ నాన్న యముడు గీటప్ వేయకుండా ఆపిచ్చేసారు.
సో వన్ డే ఏమైపోతుందంటే సర్పంచ్ వాళ్ళ కూతురు ఇలా ఏమంటారు అంటే కాల్చేలు కళ్ళు సో చేతి ఇట్లా ఉంకడం అంటే ఆమె మనసు బంగారం కానీ ఏంటంటే ప్యాలెస్ అంటే అది అంటారు ప్యాలెస్ ఇట్లా కాల్చేలు ఇట్లా చక్కగా ఉండవు ఇట్లా వంగుతుంది ఇట్లా ఇట్లా ప్యాలెస్ లాగా చూడడం. సో ఆమెకి ఒక చిన్నప్పటి నుంచే వ్యాధి ఉంది. సో నా కూతురు ఇట్లా అయ్యింది అలా అన్నేమో సరిగ్గా పట్టించుకోడు, చెల్లెని ఒక పిచ్చిదంలా చూస్తాడు మూవీలో. సో వాళ్ళ నాన్న అయితే బంగారం భయ్య, ఆమె ఒక వాళ్ళ కూతురు బంగారంలా చూసుకుంటుంది అంటే బంగారంలా చూసుకుంటారు వాళ్ళ నాన్న. సో ఆమె అట్లా ఐదుకి కారణం అంటే అది పుట్టుకతోనే వచ్చింది కాబట్టి. సో వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, ఇప్పుడు మనము నా కూతుర్ని నయం కావాలని చెప్పి డాక్టర్ ప్లస్ ఇంకొకటి వాళ్ళు ఏమంటారు మాంత్రిక శక్తులు వాళ్ళ చెప్పింది నమ్ముతాం. సో అట్లా మాంత్రిక శక్తిని చెప్పింది నమ్మి చిన్న పిల్లని బలియాలని చెప్పి బలిస్తారు భయ్య. ఆ టైంలో మన రామరాజు వాళ్ళ ఫాదర్, రామరాజు కూడా మన హీరో ఆయన పేరు. సో రామరాజు వాళ్ళ ఫాదర్ చూసి అడే సర్పంచ్ నువ్వు హీరోకో రోజు నా చెల్లెనే సస్సో నేనే నేను చంపేది అని చెప్పి నుంచి రామరాజు వాళ్ళ ఫాదర్ వాడి పడిపోయి చూసి వస్తాము. సో వాళ్ళకి శిక్షించాలని చెప్పి ఆయన ఒక పుస్తకం రాసుకుంటారు. ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది మొత్తం పుస్తకంలో రాసుకు అదే ఇందాక నేను అన్న లాస్ట్కి చెప్తాను, అదే పరాక్రమం అనే టైటిల్ పెట్టి ఇప్పుడు ఆయన వాళ్ళ సర్పంచ్ ఏమేమి తప్పులు చేసినా మొత్తం అధ్యాయం 1, 2, 3 అట్లా రాసుకుంటూ వెళ్తారు. వన్ డే మార్నింగ్ ఏమవుతుందంటే వాళ్ళ ఫాదర్ చనిపోతారు, రామరాజు వాళ్ళ ఫాదర్. సో అలా నాన్న పోయేముందు అంటారు, నాన్న మన ఊళ్ళో ఎవ్వరు ఆపలేదు, నేను చనిపోతున్నాను నాకు తెలుసు కానీ చనిపోతున్నాను బాధ లేదు, నేను పరాక్రమం అనే స్టోరీ రాస్తాను దానికి నువ్వు న్యాయం చేయాలని చెప్పి. సో అట్లా చెప్పి వాళ్ళ నాన్నకి మాటిస్తారు. సో ఈయన ఏంటంటే నాటకాలు వాళ్ళ డాడీని చూసి బాగా పిచ్చి, నాటకాల్లో మళ్ళీ దుర్యోధన గెటప్ యముడు గెటప్ వేసి మళ్ళీ సర్పంచ్కి నచ్చాడు. అదేంది సర్పంచ్ నచ్చకపోతే సర్పంచ్ చూడొద్దని చెప్పు అంతేగాని నా మున్నటి అని కాదని చెప్పి అట్లా అయితే భయ్య. సో అట్లా అయిన తర్వాత సో ఆయన ఒక 14 days తర్వాత చాలా విధంగా అయిపోతుంది. మళ్ళీ నాటకాలు పిచ్చి ఉంటుంది కానీ వదులుకోడు. సో ఇంతకీ ఆ నాటకాలు లాస్ట్ వరకు వాళ్ళ డాడీ రాసిన పుస్తకాలు ఒక ఆవిష్కరణ అంటే రవీంద్ర భారతిలో ఆవిష్కరణ చేసి మా నాన్న రాసిన పుస్తకాలని దాన్ని నేను పాత వేసి గొప్ప నాటకాల్లో అంటే గొప్పగా అవార్డ్స్ ప్లస్ ఇంకొకటి మనీ గెలుచుకోవాలని చెప్పి. సో అట్లా ఇంతకీ అట్లా జరుగుతుంది. సో ఇవన్నీ చేసే క్రమంలో ఇంతకీ ఆయనకి ఎదుర్కొన్న ఇబ్బందులేని ఆటంకాలు లేని ఇంతకీ ఆయన లాస్ట్ వరకు నాటకాలు వేసి దుర్యోధన ఏమంటారు మన యముడి గెటప్ వేసిందా వేయలేదా అని లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్తో సాగుతాయి భయ్య. పండి సరోజకం ఇలా లవ్ ఉంది భయ్య, కామెడీకి అంటే లవ్ కామెడీ లేదంతా 2-3 scenes లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, నాటకాలు అది ఇది డైలాగ్ పవర్ఫుల్ డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి భయ్య. సో ఈ మూవీకి ఇది భయ్య అంటే స్టోరీ మొత్తం చెప్పాను కానీ స్టోరీ లైన్ ఇది. అలా ఫాదర్ చనిపోయిన తర్వాత సో ఆయన రాసుకున్న పుస్తకంలో పరాక్రమం అనే అధ్యాయం ఉంటుంది. సో అది ఆయన లాస్ట్ ఇంతవరకు సర్పంచ్ వద్దన్నా సరే నేను యముడు గెటప్ వేసి అని చెప్పి లాస్ట్ వరకు యముడు గెటప్ వేసి మొత్తం బ్యానర్లు అది ఇది ఇంతకి లాస్ట్ వరకు వేసినా వేయలేరు పరాక్రమం అనే మన యముడు గెటప్. అసలు నాటకాలు వదిలేసిన ఇంతకీ రామరాజు ఏం చేస్తారో అది ఇది ఎక్కువ చెప్తే ల్యాగ్ అయిపోతుంది. సో అన్నికి ఒకటే లైన్లో అయిపోయిస్తా భయ్య ఇది భయ్య స్టోరీ. ఇంతవరకు లాస్ట్ వరకు ఏమవుతుంది, రామరాజు ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నా లేదా, అలా నాన్నకి ఇచ్చిన మాట ఫుల్ఫిల్ చేసుకున్నా లేదా అని లాస్ట్ వరకు ఉంటుంది భయ్య. స్టోరీ అయితే నార్మల్ స్టోరీ భయ్య, కానీ నాకు బండి సరోజ్ కుమార్ అయితే డైలాగ్ ప్లస్ యాస స్క్రీన్ ప్లే భయ్య, ప్రొడక్షన్
ఆల్ వెరీ గుడ్ భయ్య, ఎక్కడ ఇంత సీన్ చూడలేదు. సో ఇది భయ్య పరాక్రమ అనే మూవీ. సో దీనికి ఇచ్చే నేను రేటింగ్ 5కి 3.5 భయ్య. నాకు ఎక్కడ సీన్స్ బోర్డు కొట్టలే, ఇక్కడ సీన్ బోర్డు కొట్టలే, ఇక్కడ ఇక్కడ అని నెగిటివ్ అని ఏం చెప్పలే. నెగిటివ్ -1 భయ్య స్టోరీ పరంగా చూసుకుంటే. సో అన్నీ ఆల్ విదిన్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. సో ఇది భయం మన వీకెండ్ ఈ వారం రివ్యూ 3.5 ఆఫ్ పరాక్రమ అనే మూవీ. సో ఈ వారంలో ఇంకా 2 మూవీస్ పెండింగ్ ఉంటాయి భయ. ఆ 2 మూవీస్ పోయి చూసి రివ్యూ ఇస్తా. సో మీరు ఒకవేళ పరాక్రమ అనే మూవీ చూసి మీకు ఎలా అనిపించే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ్య.